ఇండస్ట్రీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాను. పర్వాలేదని జెప్పి ధైర్యం వచ్చింది ఎప్పుడు? నేను ఆహ్, 'బిగ్ బాస్'కెళ్ళాను. హ్మ్. మన ఇంట్లో పిల్లోడిలాగా తెలిసిపోయాం. 'జబర్దస్త్'తోనూ తెలిసిపోయాము, దాంట్లోనూ తెలిసిపోయాం. నేను ప్రొడ్యూస్ చేశాను. చాలామందేంటంటే అప్పుడు నా హీరో అనే ఒక కల ఉంది గదండీ! అవును. అది ఎవరికో ఎందుకు అని జెప్పి నా సొంత డబ్బులతోనే ప్రొడ్యూస్ చేశాను. కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? నాది 'లక్ష్మీ మంచు' గారి సినిమా ఆగిపోవడం. కరెక్ట్. నాకసలు ఆ థాట్ ఇప్పుడొస్తదని అనుకోలేని టైంలో నన్ను పిలిచి నేనే 'లక్ష్మీ మంచు' గారికి కథ జెప్పించి, హ్మ్. అది ఓపెనింగ్ రాఘవేంద్ర గారు చాలా పెద్ద ఓపెనింగ్. ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. అవును. నేను ఆఫీస్ నుంచి ఇంకా కాల్ రావట్లేదంటే పిలుస్తారు గదా! మార్నింగ్ అయిన తర్వాత పిలుస్తారు గదా! వెళ్తే లేదు లేదు ఈ సినిమా చేయట్లేదు మనం అన్నారు. కానీ ఆ పోస్టర్సు అవన్నీ ఎంత బాగా వచ్చినియి. సినిమా చేయట్లేదన్నారు. సార్ దీనికోసం నేను వచ్చిన సినిమాలన్నీ లేదండి ఇది కంప్లీట్ చేసినాక వస్తాను. ఇప్పుడు నా పరిస్థితి నాకు అర్థం కాలేదని ఒక 5, 6 సినిమాలు వదిలేసాను. అన్నీ 20, 30 రోజుల క్యారెక్టర్లు. బా! ఆ టైంలో నేను ఇంటికెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా తెలిసింది. నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకొక ఆయనొచ్చి 'ఓ సచ్చినోడి ప్రేమ కథ' అని ఒక టైటిల్ చెప్పాడు. హ్మ్. చాలా బావుంది. అది ఓపెనింగ్ వెళ్ళాం. హ్మ్. ఓపెనింగ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ రాలేదు. చూస్తే మళ్ళీ 'ధనరాజ్‌తో ఏం వర్కౌట్ అవుద్దని మీరు సినిమా తీస్తున్నారు. హ్మ్. వర్కౌట్ అవ్వదు' హ్మ్. అని ఆ ప్రొడ్యూసర్ డ్రాప్ అయిపోయాడు. ఏంట్రా బాబు మనం ఎందుకు పెట్టుకుంటాం? ఎవరినో ఒకళ్ళు పెట్టుకోవచ్చు కదా! మనల్ని పెట్టుకోవడం ధైర్యంగా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పేసరికి వదిలేయడం. మనల్ని పెట్టుకోవడం ఎవరో ఒకళ్ళు అలాంటప్పుడు ముందు ఇదంతా ఎంక్వైరీ చేయరా మీరు? నా కెరియర్ కదా! అవును. ఎంత మీ డబ్బులు ఇంపార్టెంటో నా కెరియర్ అంత ఇంపార్టెంట్. నా టయాన్ని నా డబ్బుతో కొనలేరు. అవును. కానీ కానీ అదే చెప్తున్నా. 'లక్ష్మీ మంజు'తో పోస్టర్‌లో ఆ సినిమా పేరు పిలవని పేరెంట్. 'పిలవని పేరంటం'. 'పిలవని పేరంటం' అనే దానికి ఎంత మంచి పోస్టర్స్, హడావుడి, ఓపెనింగ్, పబ్లిసిటీ హడావుడి జరిగినప్పుడు ధనరాజ్ అనేవాడు ఏంటబ్బా ఇలా వచ్చి అలా కొట్టేసుకుంటూ అలా వెళ్ళిపోయాడు అనుకుని అందరూ అనుకున్న దగ్గర అవును. అవును. 'నేనింతే' సడన్‌గా సినిమాలో హీరోయిన్ గూడా సెకండ్ హీరోయిన్ అవును. దాంట్లో. అవును. అవును. అలాంటి టైంలో ఇలా ఏంటిది అనే ఒక మంచి మీమాంస వచ్చింది. 'లక్ష్మీ మంజు' గారు తగ్గిపోయారా? 'ధనరాజ్' పెరిగిపోయాడా? ఆ! యాహ్! ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు. అంటే ఇప్పుడు నేను పెరగడం తప్పా? ఆవిడ తగ్గారో లేదో నాకు అనవసరం. హ్మ్. నేను పెరగడం తప్పు కాదు కదా! 100% కాదు. నా పాయింట్ కూడా అదే. ఆ! అన్నప్పుడు ఇక్కడ వాళ్ళ కంటెంట్‌లో ఏముందో హ్మ్. ఇప్పుడు మనం మలయాళం సినిమాలు చూస్తాం. హ్మ్. నేను లేకపోతే దానికే రాబోతున్నాను ఆ! నెక్స్ట్. హ్మ్. తమిళ్ సినిమాలు చూస్తాం. వాళ్ళందరూ ఎవరిని చూస్తున్నాం? అందులో ఒక క్యారెక్టర్, అవును. కాంటెంట్, ఒక అవును. కథ కరెక్ట్‌గా చెప్పగలిగితే అవును. అది ఎవరిదైనా చూస్తాం కదా! నేను ఓకే. ఇంకొకటేంటంటే 'ధన్‌రాజ్' 5 ఫైట్‌లున్న సినిమా చేశాడు. 'ధన్‌రాజ్' 6 పాటలున్న సినిమా చేశాడు. లేదా 'ధన్‌రాజ్' క్యారెక్టర్‌కి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏదో చేశారని నేను చేసినప్పుడు మీరది ఆలోచిస్తే తప్పులేదండి. కరెక్ట్. మీరు ఆ కథలోని ఇప్పుడు 'లక్ష్మీ మంచు' గారు ఎందుకు ఒప్పుకుంటారు? అవును. ఆవిడ ఎంత కీలకమైన క్యారెక్టర్ కాకపోతే ఆమ చాలా ఆ చాలా ప్రొడ్యూసర్ ఎందుకు ఒప్పుకుంటారు? అసలు డైరెక్టర్ నాకెందుకొచ్చి కథ చెప్తారు? హ్మ్. దానికి మన 'ప్రకాష్' గారు గూడా వర్క్ చేశారు. హ్మ్. 'ప్రకాష్ తోలేటి' గారు. ఇప్పుడు దాని ముందు 'ఏకే రావు పీకే రావు' అని ఒక సినిమా జరిగింది. జరిగింది. జరిగి సినిమా ఆడలేదు గానీ ఓపెనింగ్స్ చాలా బీభత్సంగా కొట్టినియి. దానికి వచ్చినయను దానికి తోడు ఈళ్ళసలు ఏం జేస్తారు? ఆ! కొత్తగా వచ్చారు. ఆ! 'తాగుబోతు రమేష్', 'ధనరాజ్' ఇద్దరు అవును. గూడా హీరోలుగా వీళ్ళేంటి 'గోకుల్ థియేటర్' టికెట్ దొరకకపోతే మా ఆవిడ నాకు ఫోన్ చేసి టికెట్ చెప్పవా అంది. హ్మ్. వైజాగ్‌లో క్యూలో పైన ఎక్కేసేసి మొత్తం బారులు తీరుతుంటే ఆటో రాంప్రసాద్ నాకు పిక్ పెట్టాడు. హ్మ్. అన్న రోడ్ దాకా ఉన్నారన్న జనాలని. అంటే ఆ రోజు మెచ్యూరిటీ లెవెల్ కరెక్ట్‌గా ఉండుంటే ఆ రోజు నేను 'రాము రాఘవులు' లాంటి సినిమా చేసేవాడిని. ఆ! నాకు ఆ మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే దానికి దర్శకుడు నేను కాదు, కథ కూడా నేను కాదు. ఇప్పుడు ఆ 2 సినిమాలు 'పనిలేని పులిరాజో' లేకపోతే ఇయ్యో చేసేసాం. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే. ఈ డైరెక్టర్ ఎవరైతే నన్ను నమ్మారో అతనికి మంచి ఆఫర్ వచ్చింది. ఏది 'లక్ష్మీ మంచి' గారి సినిమా కాకుండా ఇంకో సినిమా ఆగిపోయిందన్నాను కదా! అవును. మంచి ఆఫర్ వస్తే నేను 'ధన్‌రాజ్‌తోనే' అనుకున్నాను. 'ధన్‌రాజ్' అయితేనే తీస్తాను ఓకే. అన్నారు. అతను 'అచ్యుత్ చిన్నారి'. హ్మ్. 'చిన్నారి' అని సీరియల్ డైరెక్టర్. హుహుహుహు. ఈటీవీలో మంచి మెల్లిగా ఏం చేస్తున్నారంటే, సార్ ఆయన కారు గూడా ఇచ్చేసారు సార్. అదేంటి చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఆయన ఎవరితో చేయనంటున్నారు సార్. హ్మ్. ఎవరొచ్చినా మీరు వద్దంటున్నారు. హ్మ్. ఆయన మీరు లేకపోతే ఆళ్ళని వద్దంటున్నాడు. ఓకే. ఆ తప్పది నా కోసం అలా పెట్టుకున్నాను పిలిచా. సార్ మీరు నా కోసం ఇంత నమ్మి నా వెనకాల ఉన్నారు. అది నాకు మామూలు విషయం కాదు సార్.
నేనే ప్రొడ్యూస్ చేస్తాను సార్ మిమ్మల్ని డైరెక్టర్గా. శభాష్! అటువైపు నుంచి వచ్చావా? ఓకే. ఆ! అయితే నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. హ్మ్. మీరు ఏదైతే మనం ఓపెన్ చేసి ఆగిపోయిందో 'సచ్చినోడి ప్రేమ కథ' అంత డబ్బులు నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది. ఇంత అమౌంట్‌తో ఏ సినిమా అవుతదో చెప్పండంటే, అప్పుడు ఆయన 'ధనలక్ష్మి తలుపు తడితే' అని అని స్టార్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే నేను నా ఫ్రెండ్స్ యూఎస్‌లో ఉన్నవాళ్ళు చేసాం. అప్పట్లో అది 1,75,00,000 ఎంతో అవ్వాలి. నా కోసం అందరూ చాలా తక్కువకి చేశారు. ఆ సినిమాతో శ్రీముఖి గారు అవును. వచ్చారు. ఆ సినిమాతో తనీష్‌ని అడిగితే ఒక స్పెషల్ సాంగ్ చేశాడు. కరెక్ట్. కరెక్ట్. మనోజ్ నందను ఇంకా అందరూ హెల్ప్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ బోలే అందరూ హెల్ప్ చేశారు. మ్యాటర్ ఏంటి అంటే నా డబ్బులు పెట్టిన డబ్బులు రాలా. మా ఫ్రెండ్స్ పెట్టిన డబ్బులు కూడా వాళ్ళు అడగలేదు. కానీ ఇక్కడ చాలా తక్కువలో చిన్నగా మంచి సినిమా తీసాం. కానీ ఆ సినిమాకి నేను చేసిన స్టెప్ ఏంటంటే ఒక అతనికి సినిమా అంత ఇచ్చి మొత్తం రాసేసి సంతకాలు ఎక్కడ పెట్టాలంతా పెట్టేసి ఈ సినిమాకి 30,00,000 పబ్లిసిటీ ఖర్చు పెట్టు. అప్పట్లో 30,00,000 అంటే చాలా భారీ పెద్ద ఖర్చు. పెట్టండి. మీ 30 వచ్చిన తర్వాత మీ 30 వచ్చినాక మీరు కమిషన్లు అన్నీ తీసుకున్నాక నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత నేను ఇప్పటివరకు లెక్కలు అడగలేదు. వచ్చినాయి లేదో తెలీదు. అది అమెజాన్ ప్రైమ్‌లో ఉంటుంది, యూట్యూబ్‌లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అడగలేదు ఇంకా. ఎందుకంటే సంతకం పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచిస్తే మళ్ళీ వెనక్కెళ్ళి గొయ్యి తవ్వుకున్నట్టు ఉంటుంది. చాలామంది నాకు ఫోన్ చేశారు. ఫిలిం ఛాంబర్‌లో నాది పెద్ద కటౌట్ మీకు గుర్తుందా లేదా? అక్కడి నుంచి ఇంత అవును. చాలా పెద్దది ఉండేది. ఉంటుంది. అలా జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే లక్ష్మీమంత్రి గారితో సినిమా ఇదైంది కాబట్టి టైటిల్ అది పెట్టాడు అనుకున్నారు. ఓకే. ధన లక్ష్మి అదే. తలుపు తడితే అనుకున్నారు. అది కాదు కదా! ధనలక్ష్మి తలుపు తడతాలని ఆ కథ వేరు, ఈ కథ వేరు కదా! కథ వేరు. కంప్లీట్‌లీ చేంజ్. అవును.